రాష్ట్రపతికి గడువు పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు మీదన రాష్ట్రపతి స్వయంగా సుప్రీంకోర్టుకి లేఖ రాసినటువంటి అంశంలో ఇప్పుడు కొత్త పరిణామం. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లుల మీద గవర్నర్లు రాష్ట్రపతి నిర్ణీత గడువులోగా ఆమోద ముద్ర వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం మీద రాష్ట్రపతి తాజాగా ఆక్షేపణ తెలిపిన విషయం తెలిసిందే. అయితే బిల్లుల ఆమోదం గడువు విషయంలో సుప్రీంకోర్టు కొత్తగా ఏమీ చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వం గతంలో స్వయంగా విడుదల చేసిన కొన్ని అధికారిక ఉత్తర్వులనే ప్రస్తావించి వాటిని అమలు చేయాలని నిర్దేశించిందని తాజాగా వెల్లడైంది. ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించడం కోసం బిల్లులు రాష్ట్రపతి 3 నెలల్లోపు ఆమోదించాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ 2018లో 2 మెమోలు జారీ చేసింది. తీర్పును వెలువరించిన సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా వీటి గురించి ప్రస్తావిస్తూ గవర్నర్ సిఫార్సు మేరకు అందిన బిల్లుల మీద 3 నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొన్న గడువు సముచితమైనదేనని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు 2016 ఫిబ్రవరి 4వ తేదీన కేంద్ర హోంశాఖ జారీ చేసిన తొలి మెమోను సుప్రీంకోర్టు తన తీర్పులో ఉదహరించింది. స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్రాల బిల్లులకు సంబంధించి అనవసర జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించడానికి రాష్ట్రాల నుంచి బిల్లు అందిన 3 నెలల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలి, దీన్ని ఖచ్చితంగా పాటించాలని ఈ మెమో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అంతేకాదు రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లుల్లోని అంశాల ఆధారంగా సదరు బిల్లులను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు పంపడంలో కేంద్ర హోంశాఖ మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని, బిల్లులోని భాషా పదాల కూర్పు రాజ్యాంగపరమైన ఆమోదాన్ని కలిగి ఉందా అన్న వాటిని పరిశీలించడానికి కేంద్ర న్యాయశాఖకు పంపాలని ఆ మెమో పేర్కొంది. బిల్లును అందుకున్న మంత్రిత్వ శాఖ 15 రోజుల్లోపు తన స్పందన హోంశాఖ తెలియజేయాలని, జాప్యం జరిగితే అందుకు కారణాలు తెలపాలని స్పష్టం చేసింది. నెలలోపు ఎటువంటి స్పందన లేకపోతే సదరు శాఖకు ఆ బిల్లు మీద అభ్యంతరాలు లేవని భావించాలని తెలిపింది. నెలలోపు రాష్ట్రాలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 2016 ఫిబ్రవరి 4వ తేదీన కేంద్ర హోంశాఖ జారీ చేసిన 2వ మెమోను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ఉదహరించింది. బిల్లు మీద సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరిన్ని వివరాలు కావాలని భావించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు నెలలోపు వివరణ ఇవ్వాలని ఆ మెమో పేర్కొంది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఉన్న వివిధ భాగస్వాములకు గడువు విధించడం అనేది రాజ్యాంగ విధులను నిర్దేశించి ఆర్టికల్ 201కి ఏ రకంగా విరుద్ధం కాదని జస్టిస్ పార్దీవాలా స్పష్టం చేశారు. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపిన బిల్లుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని గతంలో ఇచ్చిన సర్కారియా పూంచి కమిషన్లు చేసిన సిఫార్సుల్ని తగినట్టుగా 2016లో కేంద్రం జారీ చేసిన మెమోలు ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇది అర్జెంటుగా ఇప్పుడు యాంటీ బీజేపీ వర్గం సృష్టించినటువంటి ఒక కథనం. ఎస్ కరెక్టే, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైన బాధ్యతతో వ్యవహరిస్తున్నాయా? కేంద్రం మీద దారుణమైన పదజాలంతో బిల్లులు తయారు చేసింది బెంగాల్, తమిళనాడు, కేరళ. అలాంటి బిల్లులను యాక్సెప్ట్ చేస్తారా? అట్లాంటి వాటి మీదనే కదా రాష్ట్రపతి ఆపేటటువంటిది. వీటిని ఒకే ఘాటను కట్టేశారు. అదే ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ.